హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. మనకైతే చాలా పోస్టులు అయితే వచ్చాయి. అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇంకా అంతేకాకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ పోస్టులు ఏంటంటే వియత్నాం నుంచి వచ్చినటువంటి ఆ లాంగ్వేజ్ అనమాట. వియత్నామీస్ అనే లాంగ్వేజ్లో వచ్చినటువంటి పోస్ట్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను మీకు. ఇంకా అంతేకాకుండా ఈవెంట్కి సంబంధించి అయితే కొన్ని పోస్టులు వచ్చాయి. నెక్స్ట్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్లింక్లో 2026కి సంబంధించి చూసుకుంటే అసలు ఏం జరగబోతుంది అనేది ఒక మంచి పోస్ట్ అయితే వచ్చింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించి మెయిన్ సిఇఓ సార్ అనమాట. ఆయన ఫేస్ అయితే మనకి రివీల్ చేశారు. ఆ పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఆ పోస్ట్కి సంబంధించి ఫొటోస్, ఇంకా అంతేకాకుండా వియత్నాం ఈవెంట్లో ఆఫ్లైన్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఫొటోస్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వియత్నాంకి సంబంధించినటువంటి పోస్ట్లో అసలు ఏ విషయాలు అనేవి ఉన్నాయనేది చూద్దాం అనమాట. ఈ ఈవెంట్లో ఏం జరిగిందంటే వియత్నాంలో జరిగినటువంటి ఆఫ్లైన్ ఈవెంట్ చాలా విజయవంతంగా పూర్తయింది అని అయితే చెప్తున్నారు వాళ్ళు. ఇది కేవలం మీటింగ్ మాత్రమే కాదు, ఇంటర్లింక్ ప్రయాణంలో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్ అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా అంతేకాకుండా మనకి ఆ ఈవెంట్లో కొన్ని విషయాలను అయితే అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి అనౌన్స్ చేశారనేది తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రెజరీ పార్ట్నర్స్కి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అవి ఏమేమి దేశాలనేవి కూడా లిస్ట్ అయితే వచ్చాయి కదండి. నెక్స్ట్ ఇంటర్లింక్ 2025 జర్నీని వెనక్కి చూసి విశ్లేషించారు. అంటే మొత్తం హైలైట్స్ అసలు ఏం జరిగాయి, ఈ 9 monthsలో జరిగినటువంటి మైల్ స్టోన్స్ అసలు ఏమేమి జరిగాయి, హైలైట్స్ ఏంటి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే ఆ ఈవెంట్లో చూపించడం అయితే జరిగింది. ఇంకా అంతేకాకుండా మొదటి రోజులలో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్ టర్మ్ విజన్ అనేది క్లియర్గా చూపించారు అని అయితే చెప్తున్నారు అనమాట ఆ ఈవెంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్ అసలు చెప్పేటటువంటి మెయిన్ మనకి మెసేజ్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ అనేది ఏ ప్రోడక్ట్ గురించో టెక్నాలజీ గురించో వీటి గురించి మాత్రమే కాదు, మనుషులు, నమ్మకం, కమ్యూనిటీ కలిసి ఎదగడం, అందరం కలిసి ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ A to Z అన్నీ కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్కి సంబంధించి HPX గురించి కూడా అయితే చెప్తున్నారనమాట. ఇంటర్లింక్ కార్డ్ పార్ట్నర్ అనమాట. ఈ ఈవెంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషించింది కేవలం ఒక కార్డ్ మాత్రమే కాదు, కనెక్షన్, ఎమోషన్ సపోర్ట్, పాజిటివ్ ఎనర్జీ, ఇలా అందరికీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఇలా ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. లాస్ట్కి ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ అనేది సింగిల్ యాప్, ఇంకా అంతేకాకుండా సింగిల్ టోకెన్ మాత్రమే కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ కమ్యూనిటీ నమ్మకంతో నిర్మిస్తున్నటువంటి ఒక మంచి నెట్వర్క్ అని అయితే చెప్తున్నారు. కాబట్టి వియత్నాం ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందని మనకి క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 2026కి సంబంధించి ఇంటర్లింక్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది, కొత్త దశలోకి ఎలా వెళ్ళబోతుంది అనేది చూద్దాం అనమాట ఈ పోస్ట్లో. 2025 అంటే ఏమిటి అనేది ఇక్కడ చూసుకుంటే ఇంటర్లింక్ నెట్వర్క్ యూఎస్ఏకి 2025 సంవత్సరం అనేది ఫౌండేషన్ వేసినటువంటి సంవత్సరంగా అయితే ఉందన్నమాట. నెట్వర్క్ గ్రోత్, ప్రూఫ్, ఇంకా అంతేకాకుండా స్ట్రెంగ్త్ అనేది అన్నీ కూడా చాలా బాగా బిల్డ్ అవుతూ వచ్చాయని అయితే చూపిస్తున్నారనమాట. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఏం మొదలవుతుందనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్లింక్కి సంబంధించి మరింత పెద్ద స్థాయిలో, మరింత బలంగా, గ్లోబల్గా ముందుకు వెళ్ళబోతుందని అయితే చెప్తున్నారు. దీన్నే వాళ్ళు ద నెక్స్ట్ ఎరా 2026 అని అయితే అంటున్నారనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక గ్లోబల్ ఈవెంట్ అనేది ఎప్పుడు జరగబోతుందని చూసుకున్నట్లయితే అంటే నెక్స్ట్ వచ్చే ఈవెంట్ కూడా చెప్తున్నారనమాట. లొకేషన్ అనేది ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్లో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించి ఆఫీస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి వాళ్ళ లొకేషన్ అనేది షేర్ చేశారనమాట. ఇక్కడ యుఎస్ఏకి సంబంధించి న్యూపోర్ట్ కాలిఫోర్నియా అనేటటువంటి బీచ్లో మనకైతే ఈసారి ఈవెంట్ అనేది ఉండబోతుందని అయితే చెప్తున్నారు. లైవ్ మనకి ఎలాగా తెలుస్తుందని చూసుకుంటే లైవ్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. అధికారిక ఇంటర్లింక్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ అనేది ప్రసారం అవుతుందని అయితే చెప్తున్నారు.
ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు అనమాట. ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరలోనే ఓపెన్ అవుతాయి. వెళ్ళాలనుకునే వాళ్ళు లింకర్స్ ముందుగా రెడీగా ఉండాలి. లింకర్స్ అంటే మన ఇంటర్ లింక్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే లింకర్స్ అని చెప్పేసి వీళ్ళు పిలవటం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళు రెడీగా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్లో చెప్పేటటువంటి మెసేజ్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకుంటే, ఇంటర్లింక్ ఒక విజన్, ఇంకా అందుకోకుండా ఒకే నెట్వర్క్, ఒకే ఫ్యూచర్, ప్రయాణం ఇంకా కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. బెస్ట్ ఇంకా రాబోతుంది. చాలా సింపుల్గా 2025 అనేది చాలా బలంగా పునాది అయితే వేశారు. 2026లో గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, కొత్త దశలోకి వెళ్ళబోతుందని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ 2026లో లిస్టింగ్ కానీ మనం అమౌంట్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట నెక్స్ట్ మన ఇంటర్లింక్ అనేది. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మ్యాటర్కి సంబంధించి ఇమేజెస్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మీకు స్క్రీన్లో వస్తూ ఉంటాయి చూడండి. ఇంకెవరైతే ల్యాగ్గా ఉందని అనుకుంటారో మీరు స్కిప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడతారో ల్యాగ్గా ఉంది, మాకు ఇది సోదిలాగా ఉంది అని అనుకునే వాళ్ళు, మీరంతా తెలివైన వాళ్ళు అయితే అసలు ఈ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు, వెళ్ళిపోండి. ఎవరైతే మాకు ఇంకా తెలుసుకోవాలని ఉందండి ఈ ఇన్ఫర్మేషన్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. సారీ. ఇంకా నెక్స్ట్ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్కి సంబంధించి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇంటర్లింక్కి సంబంధించినటువంటి ఫౌండర్ అనమాట, CEO. మన ఇంటర్లింక్ సంస్థ మొత్తం కూడా యూఎస్లోనే రన్ అవుతుంది కదండి. కాబట్టి మెయిన్ మనకి కేవీ సార్ అయితే కాదు, ఆయన ఫౌండర్. మెయిన్ ఫౌండర్ అయితే ఈయన అనమాట. ఈయన కెనీ అని చెప్పేసి మనకి ఈయన నేమ్ అనమాట. కాబట్టి ఆయన ఫేస్ అయితే రివీల్ చేశారు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కెన్నీ టెర్మెరింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏమంటున్నారంటే ఈ పదవి రావడం తనకు గౌరవంగా ఉత్సాహంగా ఉందని చెప్పారు. ఇంకా ఇంటర్లింక్ టీంతో కలిసి 2026 లక్ష్యాలను మించి సాధించడానికి పనిచేస్తున్నాను అని చెప్పారనమాట. కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను అనుకున్నట్టు జరిగింది అని అయితే ఆయన అయితే చాలా బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవడం అయితే జరుగుతుందనమాట. ఇంకా చూసుకుంటే దీని అర్థం ఏంటంటే ఇంటర్లింక్ USA ఆపరేషన్స్కు క్లియర్ లీడర్షిప్ అనేది వచ్చింది. 2026లో బలమైనటువంటి నిర్ణయాలు, స్పష్టమైన దిశ, పెద్ద స్థాయి అంటే ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో సీనియర్ CEO నియామకం అంటే ప్రాజెక్ట్ షార్ట్ టర్మ్ అని అయితే కాదు అన్న సంకేతమే ఇక్కడ చెప్పాలి. అమెరికా మార్కెట్పై ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట ఇక నుంచి. కాబట్టి ఇదైతే షార్ట్ టర్మ్లో కాదు కానీ లాంగ్ టర్మ్లో చాలా అద్భుతంగా ఉండేటటువంటి ఒక ప్రాజెక్ట్గా మన ఇంటర్లింక్ అనేది ఉండబోతుందని అయితే ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారనమాట. ఇవి ప్రజెంట్ మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అండి. ఇంక అంతేకాకుండా నిన్న వీడియోలో ఏంటంటే మనకి అఫీషియల్ పోస్టే వచ్చిందనమాట ప్రైస్కి సంబంధించి చూసుకుంటే. నిజంగా అంత ఒకవేళ ఉన్నట్లయితే మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము. అది మనకి ఎస్టిమేషనే అనమాట. ఎస్టిమేషన్ కూడా వాళ్ళంత బలంగా చెప్తున్నారంటే బయటికి మ్యాక్సిమం అవ్వండొచ్చు అనమాట. అంటే మన గ్రోత్ బట్టే ఉంటుందండి ఆ ప్లాన్ కూడా. ఆ టైంకి ఎలా ఉంటుందో మనం కరెక్ట్గా అనుకోలేం, కానీ మ్యాక్సిమం అయ్యే ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలండి. కొంతమంది అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు, అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి, ఏంటి, తర్వాత ఎలా టాప్ అవుతున్నాయి, అసలు ఏం చేయాలి వర్క్ అనేది అయితే అడుగుతున్నారనమాట. ఒక విషయం అయితే గమనించండి, మన అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసే ముందు కొన్ని అర్హతలు ఉంటాయి, అప్లై చేసిన తర్వాత కొన్ని టాస్క్లు ఉంటాయి. అవి అన్నిటికీ కూడా రెడీగా ఉంటేనే మనం అప్లై చేయాలనే ఆలోచన అనేది మన మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలకి మేము రెడీగా అయితే చేయండి, వాళ్ళు అంబాసిడర్ అవ్వడానికి నేనైతే హెల్ప్ చేస్తాను. ఇంకా అందుకోకుండా శ్రీలక్ష్మి మేడం కూడా మెయిన్ ఆమె హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ మేడం ఇప్పుడు కొన్ని అర్హతలు అనేవి చెప్తానండి మీకు. ఏంటంటే మీరు డైరెక్ట్గా 5 మెంబర్స్ని జాయిన్ చేయాలి, ఇండైరెక్ట్గా 5 మెంబర్స్ని జాయిన్ చేయాలి. చాలామంది డైరెక్ట్గా చేసేసుకుంటున్నామండి, ఇండైరెక్ట్గా మేము చేయలేకపోతున్నాము, ఎలాగ ఏంటి అయినా కూడా మేము అవ్వచ్చా అని అయితే అడుగుతున్నారు. కుదరదండి, ఇవైతే కంప్లీట్ చేసే మీరు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళందరూ మీ టీంలకే వస్తారు కదా, వాళ్ళు యాక్టివ్గా ఉంచాలి మీరు. నెక్స్ట్ మీరు కూడా యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ మైనింగ్స్ చేస్తూ ఉండాలి. ఇవి కామన్గా అందరూ చెప్పేటటువంటి విషయాలే. ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. ఎలిజిబిలిటీ ఇది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఉండాలి. మీరు పోస్ట్ చేయాలి ఇంటర్లింక్ గురించి. పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా చూసే విధంగా ఉండాలి, ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు. అలాగే మేము సోషల్ మీడియాలో ఉంటున్నామండి అని అనుకునే వాళ్ళు కూడా దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. అదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాలో మేము లేమండి, మేము ఆఫ్లైన్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం, కావాలనుకుంటే మీటింగ్స్ కండక్ట్ చేస్తాం అని అనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్, మేము సోషల్ మీడియాలో లేమండి, ఈవెంట్స్ కండక్ట్ చేయలేం, కానీ మేము జూమ్ మీటింగ్ కావాలంటే కండక్ట్ చేస్తాము రెగ్యులర్గా అని అనుకుంటే వీళ్ళు అప్లై చేయొచ్చు. వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది, వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇవన్నీ కూడా మీరు టిక్ మార్క్స్ అనేవి రావాలి మీకు. ఇవి వస్తే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అప్లై చేసిన తర్వాత ఒక 10 డేస్కి మనకి తెలుస్తుంది అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి టాస్క్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా చేస్తేనే మన అంబాసిడర్ అయినందుకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. లేకపోతే మనకు వచ్చినటువంటి అంబాసిడర్ అనే ఆ గుర్తింపు అనేది పోతుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, రెగ్యులర్గా కాకపోయినా ఒక 2 డేస్కి ఒక్కసారి అయినా సరే మన డైరెక్ట్గా జాయినింగ్స్ అనేవి పడే విధంగా చూసుకోవాలి. రెగ్యులర్గా అయితే ఇంకా సూపర్ అనమాట. రెగ్యులర్గా ఒక డైరెక్ట్ జాయినింగ్ అనేది ఉండాలి. ఇండైరెక్ట్స్ కూడా కొన్ని ఉండాలి. ఇంకా అంతేకాకుండా మనం ఎవరినైతే జాయిన్ చేస్తామో వాళ్ళు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి, మనం కూడా యాక్టివ్గా ఉండాలి. ఇంకా అంతేకాకుండా కంటెంట్ క్రియేషన్ అన్నా చేయాలి, ఆఫ్లైన్లో ఈవెంట్స్ అన్నా కండక్ట్ చేయాలి, లేదా జూమ్ మీటింగ్స్ అన్నా చేయాలి. సోషల్ మీడియాలో మీకు ఫాలోయింగ్ అనేది ఉండాలి. ఇవి ఉంటే మీకు ఆ తర్వాత కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు అయ్యారు అనుకోండి అంబాసిడర్, ఆ తర్వాత మీకు కొంతవరకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవి టోకెన్స్ కానీ కొంత అమౌంట్ USDT కానీ అలాగా అంబాసిడర్ ప్రోగ్రామ్కి అయితే కొంత అమౌంట్ అనేది కేటాయిస్తారు, అవి మీకు రావచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు సోషల్ మీడియాలో ఇప్పటి వరకు లేరనుకోండి, చాలామంది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటారు, మాకు సోషల్ మీడియాలో లేదు కదా మాకేమని చెప్పేసి. ఇప్పుడైనా టైం అనేది మించిపోయిందేం లేదు. మీరు కావాలనుకుంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. సోషల్ మీడియాలో ఇంటర్లింక్కి సంబంధించి ట్విట్టర్లో పోస్టులు చేయడం కానీ ఇంకేదైనా సరే మీకు కొంత ఫాలోవర్స్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఆ తర్వాత మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మనం సాధించకపోయినా సరే ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మన పెద్ద సక్సెస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మనం చేజార్చుకోకూడదు. ఈ చిన్న విషయం కూడా మనకి చాలా వాల్యుబుల్లే మన లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం ఆ స్టేజ్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవ్వడం అంటే దానికోసం కొంతవరకు కష్టం అనేది ఉంటుందన్నమాట. ఇదైతే గమనించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లీవ్ ఇట్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మేము ఖచ్చితంగా అవ్వాల్సిందేనని మళ్ళీ కంగారు పడొద్దు. ఇది అవ్వాలని రూల్ అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అయితే సరిపోతుంది అనమాట. ఇదైతే గమనించండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.